ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ఈరోజు మనము నేర్చుకోబోచున్నటువంటి సమాధానము దేనిని గురించి అనగానే, పరిశుద్ధ గ్రంథములో ఆయా సందర్భాలలో కొన్ని జీవులను గూర్చి వ్రాయబడింది. ఆ జీవులు ప్రస్తుతానికి మనుగడలో లేకపోవచ్చు. అయితే కొంతమంది ఏమని సందేహిస్తున్నారంటే, ప్రస్తుతానికి మనుగడలో లేనటువంటి జీవులను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది కనుక పరిశుద్ధ గ్రంథమే తప్పు అని అపోహపడుతున్నారు. ఆ విధంగా ప్రశ్నిస్తున్నటువంటి వారికి ఈరోజు ఈ పాఠ్యాంశం సమాధానంగా ఉండబోతోంది. కనుక ఆద్యంతం చక్కగా ఈ పాఠాన్ని మీరందరూ కూడా విని నేర్చుకోవాలని నేను సూచిస్తున్నాను. ఇక మొట్టమొదట ఈ వాక్య భాగాలు ఎక్కడున్నాయో మీకు చూపిస్తాను. ఆయా జీవులు ఏమిటో కూడా మీకు నేను పరిచయం చేస్తాను. మొట్టమొదట గురుపోతు అనేటువంటి జీవుని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలలో రాయబడింది. ఒకానొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. 22వ కీర్తన 21వ వాక్యాన్ని మీరు చూడండి. 22వ కీర్తన 21వ వాక్యం. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చియున్నావు. కీర్తనకారుడు ఇక్కడ దేవునిని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఈ యొక్క మాటలను పలుకుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలను కీర్తనకారుడు పలుకుతున్నాడు. ఏమని? సింహపు నోట నుండి నన్ను రక్షింపము. సింహపు నోట నుండి నన్ను రక్షింపమని కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు మనము ఈ వాక్యాన్ని రూపకాలంకారంలో తీసుకోవాలి. సింహపు నోట నుండి నన్ను రక్షింపము అని కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడి, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడినటువంటి సంగతులు మనకు కనిపిస్తున్నప్పుడు వీటి పరమార్థాన్ని మనం ఎలా తీసుకోవాలి? రూపకాలంకారంలో తీసుకోవాలి. రూపకాలంకారంలో తీసుకోవడం అంటే అర్థం ఏంటి? కేవలం దేవుడు సింహం నోట నుండే కాదు, అంతటి బలమైనటువంటి ఏ క్రూర మృగము నోట నుండైనా మనలను తప్పించుతాడు. అలాగే అటువంటి ప్రవర్తన కలిగినటువంటి మనుషుల బారి నుండి కూడా దేవుడు మనలను తప్పిస్తాడు. అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనలను రక్షిస్తాడు అని మనం తీసుకోవాలి. ఏమంటే ఈ వాక్య భాగం కేవలం సింహాల గురించి మాత్రమే రాయబడిందా? సింహము నుండి మాత్రమే మనకు ఉపద్రవం వాటిల్లుతుందా? ఇక మిగిలినటువంటి ఏ పరిస్థితి మనకు ఆటంకంగా ఉండదా? ఉపద్రవంగా ఉండదా? కష్టంగా ఉండదా? ఇక్కడ ఒకానొక ఉదాహరణ, రూపకాలంకారం అంటారు అందుకే దీనిని. కీర్తనాకారుడు ఈ విధంగా దేవుని స్తుతిస్తున్నాడు. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. అంటే అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో నుండి నన్ను రక్షించావు, నాకు సమాధానాన్ని దయచేస్తావు తండ్రి అని కీర్తనాకారుడు ఇక్కడ మాట్లాడుతుంటే, ఈ విషయంలో కూడా తప్పులు పట్టాలనేటువంటి ఉద్దేశంతో గురుపోతులు అనేవి ఉంటాయా అని కొందరు సందేహిస్తున్నారంటే, మీరు ఆలోచన చేయండి, పరిశుద్ధ గ్రంథం మీద వారికి ఎంతగా అక్కసు ఉందో. అంటే తరచి చూస్తున్నారు, అసలు ఎక్కడ పట్టుకోవాలి, తప్పు ఎక్కడ వెతకాలని ఆలోచన చేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు సమాధానం ఇస్తున్నాడు. వారు ఎంత సూక్ష్మంగా తప్పును వెతకాలని ప్రయత్నం చేస్తున్నా వాటన్నింటికీ కూడా దేవుడు సమాధానాన్ని ఇస్తూనే ఉన్నాడు. గత ఎన్నో భాగాలుగా ఈ ఉత్తరం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎన్ని సమాధానాలను మీరు విన్నారు, ఆలోచన చేయండి. అలాగని ఈ గురుపోతు అనేది ఉనికిలో లేదా? ఇప్పుడు లేకపోవచ్చు, ఇప్పుడు మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ ఒకానొక కాలంలో ఈ జీవులన్నీ కూడా ఉనికిలో ఉన్నాయి. ఉనికిలో ఉన్నటువంటి జీవులను గూర్చే దేవుడు రాయిస్తాడు తప్ప ఉనికిలో లేనటువంటి జీవులను దేవుడు రాయించడు. అలాగే ఆయన సృష్టికర్తకు అసాధ్యమైనది ఏముంది? ఆయన దేనినైనా సృష్టించగలడు, ఏ విధముగానైనా సృష్టించగలడు. మన కన్నులకు ఆశ్చర్యకరముగా ఉన్నటువంటి జంతువులను, జీవులను ఆయన సృష్టించలేడా? తప్పనిసరిగా సృష్టించగలడు. నేటికి కూడా ఆయా సందర్భాలలో, ఆయా ప్రాంతాలలో
ఈ శాస్త్రవేత్తలు ఆ కెమెరాలు పట్టుకుని వెళ్ళి చిత్రీకరిస్తున్నప్పుడు అబ్బో చాలా ఆశ్చర్యకరమైనటువంటి జంతువుగా ఉంది, ఆశ్చర్యకరమైనటువంటి పక్షిగా ఉంది, ఆశ్చర్యకరమైనటువంటి చేపగా ఉంది అని మనకు ఆ వీడియోలను చూపిస్తూ ఉంటారు కదా. వాటిని చూస్తున్నప్పుడు మన కళ్ళను మనమే నమ్మలేం. అంటే ఎంత వింతైనటువంటి జీవులు సృష్టిలో ఉన్నాయా, ప్రకృతిలో ఉన్నాయా అని నేటికి కూడా మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అయితే గత కాలంలో, గత చరిత్రలో భూమి పుట్టినప్పటి నుండి దేవుడు ఈ జీవజాతులను ఎప్పటి నుంచి అయితే ఈ భూమి మీద ఉంచాడో అప్పటి నుంచి కూడా ఎన్నో జీవులు, ఎన్నో జంతువులు ఉనికిని కొనసాగించాయి. ఆయా కాలాలలో దేవుడు కొన్నిటిని అంతమొందింపచేశాడు, కొన్నిటిని లేకుండా చేశాడు. ప్రస్తుతానికి మన కళ్ళ ముందు ఉన్నవి, మనం చూస్తున్నవి ఉన్నవని మనం నమ్ముతున్నాం. ఇవి ప్రస్తుతానికి ఉనికిలో ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం. కానీ గత చరిత్రలో ఎన్నో జీవులు ఈ భూమి మీద ఉండేవని కూడా మనం గ్రహించాలి. వాటిని గురించి ఎక్కడ వ్రాయబడింది? పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చరిత్ర పుస్తకాలను చూచి మీరు లోకజ్ఞానంలో నేర్చుకుంటున్నప్పుడు నమ్ముతున్నారే, మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలుగా, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడిన మాటలుగా కనిపిస్తున్నప్పుడు ఎందుకు నమ్మటం లేదు? అలాగని దేవుడు ఇప్పుడు గురుపోతూ ఉందో లేదో చూచుకొని ఉంటేనే నమ్మండి లేకపోతే లేదు అని చెప్పేటువంటి భావన కాదు ఇక్కడ. ఒక భయంకరమైనటువంటి ఆపదలో నుండి నిన్ను రక్షిస్తాడని చెప్పటానికి ఒక రూపకాలంకారంలో ఇక్కడ ప్రయోగింపబడినటువంటి మాటలివి. ఒక సింహాన్ని పోల్చినా, ఒక గురుపోతును పోల్చినా కేవలం వాటి బారి నుండి దేవుడు మనల్ని తప్పించాలని కాదు, ప్రతి ఆపద నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి విపత్కరమైనటువంటి పరిస్థితి నుండి దేవుడు మనలను తప్పించాలని మనము కోరుకుంటున్నట్టుగా, మనము కోరుకోవాలని సూచిస్తున్నట్టుగా ఇక్కడ ఈ వాక్య భాగం తెలియచేయబడింది. ఇక తరువాత మిడినాగు అనేటువంటి సర్పమును గూర్చి వ్రాయబడినటువంటి మాటల్లో కూడా సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 8వ వాక్యం. పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఇక్కడ కూడా రూపకాలంకారమే. ఏమిటి రూపకాలంకారం? దేవుని యొక్క ఆశ్రయమును పొందినటువంటి మనుష్యులు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిర్భయంగా ఉంటారు. పాలు కుడుచు పిల్ల అంటే చంటి పిల్ల, చంటి పాప. ఈ చంటి పాప నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును అంటే నాగుపాము ఏమీ చేయదు, విషసర్పం ఏమీ చేయదు. అలాగే మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును అంటే చిన్నపిల్ల అని అర్థం, పసిప్రాయంలో ఉన్నటువంటి పిల్ల అని అర్థం. మిడినాగు అనేది ఉంటుందా అని కొందరు అడుగుతున్నారు. ఎందుకు ఉండదు మిడినాగు అనేది? అంటే బహు భయంకరమైనటువంటి విషముతో కూడినటువంటి సర్పము అని అర్థం అక్కడ. అలాగని కేవలం సర్పముల దగ్గర మనం ఆటలాడితే అవేవి చేయమనా ఇక్కడ దేవుని ఉద్దేశం? అలా కాదు. భయంకరమైనటువంటి శత్రువు నీ చుట్టూ నిన్ను సంహరించటానికి పొంచి చూచినా కానీ ఆ శత్రువు నిన్నేమీ చేయలేడు. నీవక్కడ నిర్భయంగా జీవిస్తావు. ఎప్పుడు? నీవు నా అనుగ్రహమును పొందినప్పుడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. నా సంరక్షణలో నీవు ఉన్నప్పుడు, నీ చుట్టూ శత్రువులు ఉన్నా కానీ ఆ శత్రువులు నిన్నేమీ చేయలేరు. నీవు నిర్భయంగానే జీవిస్తావు. నా వెలుగు, నా కటాక్షము నీ మీద ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ భావాన్ని తీసుకున్నవారు చక్కగా దేవుని మార్గంలో కొనసాగిన వారు అవుతారు. ఇక్కడ కూడా మిడినాగు ఉంటుందా అని ప్రశ్నించేవారు దేవుని వాక్యానికి ఎంతగా దూరం అయిపోతున్నారు చూడండి. అసలు వారికి దేవుని వాక్యము హృదయంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితే కనిపించడం లేదు. అసలు వారికి ఇక ఎన్నడూ కూడా దేవుని జ్ఞానము అబ్బేటువంటి పరిస్థితి లేదన్నట్టుగా కనిపిస్తుంది ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నటువంటి వారికి. కనుక ప్రియులారా, ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాటల యొక్క ఆంతర్యాన్ని, పరమార్థాన్ని మనం తీసుకోగలగాలి. మన ఆత్మలను రక్షించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనము ముందుకు కొనసాగే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే భుజంగములు అనేటువంటి జీవులను గూర్చి కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడింది. వీటిని గూర్చి కూడా కొందరు అడుగుతున్నారు. కీర్తనల గ్రంథానికి మరల మనం వెళ్ళగలిగితే 91వ కీర్తన 13వ వాక్యాన్ని మీరు చూడండి. 91వ కీర్తన 13వ వాక్యం. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. ఇక్కడ దేవుని యొక్క శక్తిని గూర్చి
వ్రాయబడుతోంది. కీర్తనాకారుడు మరలా కీర్తిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని యొక్క ఔన్నత్యమును గూర్చి తెలియజేస్తున్నాడు. ఏమని? నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. అంటే లోకములో బహు భయంకరమైనవి ఏవైతే ఉన్నాయో, బహు బలమైనవి ఏవైతే ఉన్నాయో, బహు విషముతో నిండినవి ఏవైతే ఉన్నాయో వాటిని నీవు త్రొక్కెదవు. అన్నింటికంటే నీవు శక్తిమంతుడవు, నీవు సర్వశక్తిమంతుడవు అని కీర్తనాకారుడు ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని యొక్క ఔన్నత్యమును చాటుతున్నాడు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. కొదమ సింహములను భుజంగములను, భుజంగములు అంటే ఏమిటి అని అడుగుతున్నారు. ఒకప్పటి కాలంలో ఉండేవి, ప్రస్తుతానికి మన కళ్ళ ముందు విరివిగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే నేడు మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే జీవులను అంతరింపజేయటమే ఒక విధిగా పెట్టుకున్నారు. పిచ్చుకలు విరివిగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు, కాకులు విరివిగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు, పావురాలు విరివిగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు, రామచిలుకలు విరివిగా కనిపిస్తున్నాయి మీకు. ఎందుకు కనిపించడం లేదు? ఎందుకు కనిపించడం లేదు? ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు, ఏమండి, స్థలాలు దొరకటం లేదు అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు. వాటి స్థలాలకు వెళ్ళిపోయి అవి నివసిస్తున్నటువంటి ఆ పొలాలకు ఈ మనుషులు వెళ్ళిపోయి మేము పుట్టగొడుగుల్లో పెరిగిపోతున్నాం, మాకు ఇక్కడ నివసించడానికి స్థలాలే లేవు అన్న మాదిరిగా పొలాలను కప్పేస్తున్నారు, పచ్చని పొలాలను కప్పేస్తున్నారు, లేఅవుట్లు చేసేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి అప్పటి వరకు ఉంటున్నటువంటి జీవులకు నివాసం లేదు. అలాగే విపరీతమైనటువంటి సెల్ టవర్లు, ఆ రేడియేషన్కి చాలా జీవులు, పక్షులు అంతరించిపోతున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. అలాగే కలుషితమైనటువంటి ఆహారం, ప్లాస్టిక్ వినియోగం, వీటన్నిటి వల్ల ఈ జీవజాతులకు పెనుముప్పు వాటిల్లుతోంది. అలాగే సముద్రాలు కలుషితం అయిపోతున్నాయి, నీరు కలుషితం అయిపోతుంది, అందులో ఉంటున్నటువంటి జీవజాతులన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఒకప్పుడు మనం చూచినటువంటి, మనం తిన్నటువంటి చేపల రకాలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయంటే ఏవో కొద్ది కొద్దిగా అక్కడక్కడ కనిపిస్తున్నాయి అంతే. ఒకప్పుడు చాలా విరివిగా ఎన్నో రకాలైనటువంటి చేపలను మనం బజార్లో, సంతలో చూచేవారం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని మందులతో పెంచినవే, అన్ని పెస్టిసైడ్స్తో పెంచినవే. వాటి రుచి లేదు, పచి లేదు. ఆలోచన చేస్తున్నారా? కనుక జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు ఉండేవి, ఒకప్పుడు ఉండేటువంటి జీవులివి, ఒకప్పుడు నివసించినటువంటి జీవులివి. కొదమ సింహములు, భుజంగములు, వాటిని నీవు అనగదొక్కెదవు. అంటే భుజంగములు అనేటువంటివి ఒక భయంకరమైనటువంటి జీవజాతులు అన్నమాట. అవి మానవులను భయపెట్టేవి, మానవుల యొక్క ప్రాణాలను కూడా తీయగలిగేవి. అటువంటి వాటిని సైతము సింహముల, నాగుపాముల, కొదమ సింహముల, భుజంగముల నీవు వాటిని అనగద్రొక్కెదవు అని కీర్తనాకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు సర్వశక్తిమంతుడు. అటువంటి భయంకరమైనటువంటి దుష్ట శక్తులను దేవుడు అదుపులో ఉంచుతాడు, వాటిని అనగద్రొక్కుతాడని ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. అలాగని కేవలం సింహాలు మాత్రమే కాదు, అలాగని కేవలం నాగుపాములు మాత్రమే కాదు, అలాగని కొదమ సింహాలు మాత్రమే కాదు, అలాగని భుజంగములు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా దేవుని చేత అనగద్రొక్కబడతారని ఇక్కడ మనం తీసుకోవాలి. అది ఇక్కడ పరమార్థం. అలాగే కొండ మేకలు అనేవి ఉంటాయి. అంటే మామూలు మేకలను చూసినట్టున్నాడు ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి. మామూలు మేకలను ఎప్పుడు చూసేవాళ్ళు ఉంది, చూస్తున్నాడులో ఉంది. కొండ మేకలను గురించి అసలు తెలియదులో ఉంది. అందువలన కొండ మేకలు అనేవి ఉంటాయా అని కూడా అడుగుతున్నాడు. చూద్దాం, వ్రాయబడినటువంటి లేఖనాలలోనికి మనం వెళదాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 21వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 21వ వాక్యం. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఎండ్లలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. ఇక్కడ కూడా రూపకాలంకారమే. అంటే అసాధ్యమైన దానిని దేవుడు సుసాధ్యం చేసి చూపిస్తాడు నీవు దేవుని యొక్క మార్గంలో ఉన్నప్పుడు అని దేవుడు తెలియజేస్తున్నటువంటి సందర్భం ఇది. ఏమని రాయబడింది ఇక్కడ? కొండ మేకలు అక్కడ గంతులు వేయును. కొండ మేకలు అనేవి ఉంటాయా అని అడుగుతున్నాడు. ఎందుకుండవు? కొండ మేకలు అనేవి ఎందుకుండవు? వైల్డ్ గోడ్స్ అంటారు వాటిని. అంటే చరిత్ర కూడా సరిగ్గా తెలియదు, శాస్త్రం కూడా, లోక సంబంధమైనటువంటి శాస్త్రం కూడా సరిగ్గా తెలియదు ఈ ప్రశ్నలు అడుగుతున్న వారికి అని మనం ఇట్టే గమనించవచ్చు. కొండ మేకలు అనేవి ఉనికిలో నాడు ఉన్నాయి, నేటి కాలంలో కూడా ఆయా పరిస్థితులకు, ఆయా సందర్భాలకు, ఆయా ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తాయి.
కొండ మేకలు అంటే వైల్డ్ గోట్స్ అంటారు వాటిని. అంటే ఎప్పుడూ మీ చుట్టూ ఉన్నటువంటి ఈ మేకలను మాత్రమే, ఈ గొర్రెలు మాత్రమే చూచి ఇదే ప్రపంచం అనుకుంటే నూతులో ఉన్నటువంటి కప్పల మాదిరిగా మీరు ఆలోచన చేస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రపంచం ఇంకా చాలా సువిశాలంగా ఉంది. మనకు తెలియనిది, మనము చూడనిది ఇంకా చాలా ఉంది. దేవుని సృష్టి అద్భుతం, దేవుని సృష్టి అమోఘం, దేవుని సృష్టి అపరిమితం. ఎన్నెన్ని జీవులు, సముద్ర చరములు అయితేనివ్వండి, అడవిలో ఉండే అయితేనివ్వండి, వివిధమైనటువంటి మంచు ప్రాంతాలలో ఉండేవి అయితేనివ్వండి, ఎన్నెన్నో జీవులు. మన ప్రాంతంలో, మన కాలంలో మనకు కనిపిస్తున్నటువంటి జీవులు మాత్రమే ఉన్నాయనుకుని భ్రమించకండి. పూర్వపు చరిత్రలో ఎన్నో జీవులు ఈ నేల మీద జీవించాయి, దేవుడు వాటిని సృష్టించాడు. ఈ విషయాన్ని మొట్టమొదట తెలుసుకోవాలి. అలాగే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 29వ వాక్యంలో ఎగురు సర్పము అనేటువంటి పదం ప్రయోగింపబడింది. ఎగురు సర్పం ఉంటుందా అని అడుగుతున్నారు. చూద్దాం, ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 29వ వాక్యం. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తొత్తునీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము. సర్ప బేజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. చూసారా, ఇక్కడ ఒక శత్రువును అతిశయించవద్దు అని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు. శత్రువా, అతిశయించవద్దు. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము. సర్ప బేజము నుండి మిడునాగు పుట్టును. శత్రువు నాశనం అయిపోయాడు అని నీవు సంతోషించకు, అతిశయపడకు. నీవు దేవుని యొక్క మార్గంలో లేకపోతే నిన్ను దండించే వానిని మరొకడిని దేవుడు రేపుతాడు. ఆ మరొకడు ఎక్కడి నుండి పుడతాడు? సర్పబీజము నుండే మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. ఎగురు సర్పము అంటే ఇక్కడ మనం అక్కడ రూపకాలంకారాన్ని తీసుకోవాలి అంతే తప్ప ఎగురు సర్పాలు ఎలా ఉంటాయి అనేటువంటి ఆలోచనతో కాదు. ఒకప్పటి కాలంలో, పూర్వపు చరిత్రలో వీటన్నిటిని దేవుడు సృష్టించాడు కనుకనే, అవి భయంకరమైనటువంటి జీవజాతులు కనుకనే దేవుడు వాటి యొక్క ప్రస్తావనని ఇక్కడ రప్పించాడు. అంతే తప్ప మనం చూడనంత మాత్రాన అవి ఉనికిలో లేవని భ్రమించటం తప్పు. ఈ సృష్టిని ఏమైనా మనం తయారు చేస్తామా? ఈ సృష్టిని ఏమైనా మనం అనుకుని తయారు చేస్తామా? ఇన్ని జీవులు మాత్రమే ఉండాలి, ఈ రంగుల్లో ఉండాలి, మనకు అనుకూలమైనట్టుగా మాత్రమే ఉండాలి, మనలను భయపెట్టే ఉండకూడదని మనం ఏమైనా అనుకుని తయారు చేస్తామండి ఈ సృష్టిని? ఏ మనిషి అయినా అలా అనుకుని తయారు చేశాడండి సృష్టిని? లేదు, సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. కనుక ఆయన ఎగురు సర్పాన్ని ఏంటి వేటినైనా కూడా సృష్టించగలడు. ఒక నీటి గుర్రాన్ని మనం చూస్తున్నప్పుడు అద్భుతం. అది ఆ విధంగా అంత భయంకరంగా కనిపించటానికి దేవుడు ఆ సృష్టిని ఆ విధంగా తయారు చేశాడా అని మనం ఊహించుకుంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. అలా ఎన్నిటినో ఇటీవల కాలంలో డైనోసార్స్ గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. పూర్వపు చరిత్రలో ఈ డైనోసార్స్ అనేవి రాక్షస బల్లులు ఇవి ఉండేవి అని చెప్పారు కదా. వాటి అవశేషాలను చూపిస్తూ ఇదిగో పూర్వపు చరిత్రలో ఈ భూమి మీద ఇటువంటి జీవులు నివసించేవి అని చెప్పారు కదా. కనుక ప్రియులారా, ఖచ్చితంగా ఇవన్నీ కూడా చరిత్రలో ఒకనాడు ఉండినవే. వాటిని దేవుడు ఇప్పుడు రూపకాలంకారంలో చూపిస్తున్నాడు, జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడు. ఇది దేవుని యొక్క గ్రంథం యొక్క పరమార్థం, ఆయన మాటలలో ఉన్న నిత్య సత్యం. అలాగే తాపకరమైనటువంటి సర్పమును గురించి కూడా సందేహం వచ్చేసింది. దానిని గురించి కూడా మనం సమాధానం చెబుదాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 15వ వాక్యం. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణాన్ని గూర్చి ఒకానొక వాక్య భాగం ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణం, దండకారణ్యంలో వారు ప్రయాణం చేశారు. ఏ మనిషి ఎప్పుడూ సంచరించినటువంటి ఆ ప్రాంతంలో వీరు ప్రయాణాలు చేశారు. ఆ ప్రాంతంలో ఏవుండేవి? ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో, ఆ 40 ఏండ్ల ప్రయాణంలో ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వరకు వారు చేసినటువంటి ఈ ప్రయాణంలో దేవుడు వారిని 40 ఏండ్ల పాటు అరణ్యంలో ఉంచాడు కదా. ఆ ప్రయాణంలో వీరికి
ఎటువంటి పరిస్థితులు ఎదురవేవి చూడండి. తాపకరమైన పాములు ఉండేవి, తాపకరమైన సర్పములు. తాపకరమైన సర్పం అంటే అర్థం ఏంటి? తాపము అంటే విపరీతమైనటువంటి విషం. తాపకరమైనటువంటి పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, అంటే ఇశ్రాయేలీయులను నడిపించెను, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను అని ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణమును గూర్చి, ఆ ప్రయాణములో దేవుడు చేసిన అద్భుతాన్ని గూర్చి వ్రాయబడింది. ఇక్కడ కూడా సందేహమేనా? తాపకరమైనటువంటి పాము అనగా కూడా సందేహమేనా? తాపకరమైన పాము అంటే భయంకరమైనటువంటి విషముతో నిండినటువంటి పాము అని అర్థం. ఈరోజు కూడా సాధారణమైనటువంటి సర్పాలు కొన్ని కనిపిస్తుంటాయి, విపరీతమైనటువంటి విషముతో నిండినటువంటి సర్పాలు కొన్ని కనిపిస్తుంటాయి. వాటిని గూర్చి అప్పుడప్పుడు ఆయా ఛానల్స్లో, డిస్కవరీ కావచ్చు, యానిమల్ ప్లానెట్ కావచ్చు, ఇటువంటి ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు. భయంకరమైనటువంటి విషసర్పాలు ఆ నేషనల్ జియోగ్రఫీలో చూపిస్తున్నప్పుడు భయంకరమైనటువంటి విషసర్పం ఇది అని చెబుతూ ఉంటారు. దాని చెంతకు వెళ్ళామంటే ఇక ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే అని చెబుతూ ఉంటారు. ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకప్పుడు చరిత్రలో ఉన్నాయి, నేటికి కూడా మన కంటికి కనిపించని స్థాయిలో ఉన్నాయి. ఆయా ఎడారులలో, ఆయా అడవులలో అవి ఉన్నాయి. అంతవరకు మనం వెళ్ళలేదని, వాటిని కల్లారా మనం చూడలేదని, అవి లేవు అనుకోవటం అజ్ఞానపు దశ. అవి ఉన్నాయి కనుకనే దేవుని గ్రంథంలో కూడా అవి ఒక పోలికలుగా చెప్పబడ్డాయి, అవి ఉన్నట్టుగా వ్రాయబడ్డాయి. కనుక దేవుని గ్రంథంలో ఎక్కడా కూడా పొరపాటు లేదు, తప్పు లేదు. దేవుడు వీటన్నింటి ద్వారా కూడా మరలా మనకు చెబుతున్నటువంటి సంగతి ఏంటి? జ్ఞానాన్ని నేర్చుకోండి, ఒక రూపకాలంకారంగా తీసుకోండి, దేవుని సన్నిధిలో ఉండండి, దేవుని యొక్క సంరక్షణలో ఉండండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. మీరు పరిరక్షింపబడతారు, మీరు కాపాడబడతారు, మీరు నిత్యత్వానికి కొనిపోబడతారు. యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నడుచుకోండి అని దేవుని గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. ఇక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ వింత జీవులను గూర్చి, ఈ విచిత్రమైనటువంటి జీవులను గూర్చి, ఈ భయంకరమైనటువంటి జీవులను గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు వ్రాయబడినటువంటి ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటో ఇప్పుడు మనం చూద్దాం. 104వ కీర్తన 24వ వాక్యాన్ని మీరు చూడండి. దేవుని సృష్టిని గూర్చి వర్ణిస్తూ, దేవుని సృష్టి ఎంత గొప్పదో తెలియజేస్తూ ఈ వాక్య భాగంలో ప్రస్తావించబడింది. చూడండి, 104వ కీర్తన 24వ వాక్యం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి, నీవు కలుగచేసిన వాటితో భూమి నిండియున్నది. అసలు మాకు తెలుసా తండ్రి, నీవు కలుగ చేసినటువంటి ఈ జీవులు ఎన్నో మాకు తెలుసా? ఎన్నెన్నో జీవులు మా చుట్టూ ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి. అందుచేతనే కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా నీ కార్యములు, ఇవన్నీ నీ చేతి పనులు, ఇవన్నీ నీ సృష్టి కార్యక్రమాలు, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. అవి గురుపోతుల, మిడినాగుల, భుజంగముల, కొండమేకల, ఎగురు సర్పముల, తాపకరమైన సర్పముల, ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. ఊరకనే కాదు, జ్ఞానము చేత, ఆయన ప్రజ్ఞ చేత, ఆయన తెలివి చేత, ఆయన బలము చేత వాటన్నింటినీ ఆయన నిర్మించాడు. నీవు కలుగచేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఈ సువిశాలమైనటువంటి భూమండలాన్ని ఆయన తాను చేసినటువంటి కార్యక్రమాలతో నింపాడు. భూమంతటిని మీరు చూసారా? ఈ ప్రశ్న అడుగుతున్నవారు కావచ్చు, లేక పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి సందేహాలను వెళ్ళబుచ్చుతున్న వారు ఇంకెవరైనా కావచ్చు. భూమండలాన్ని మొత్తంగా మీరు చూసారా? అసలు ఎవరికైనా తెలుసా? కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నారు. ఇంకా ఎక్స్ప్లోర్ చేయవలసింది చాలా ఉన్నది అని అంటున్నారు, వారే అంటున్నారు. అలా తెలుసుకుంటున్న వారే అంటున్నారు, పరిశోధనలు చేస్తున్నవారే అంటున్నారు, మేము తెలుసుకోవలసినది ఇంకా చాలా ఉంది అని. ఏమీ తెలియని వాడేమో ఎగిరెగిరి పడుతున్నాడు, కొద్దిగానైనా తెలుసుకుంటున్నవాడు ఇంకా మేము తెలుసుకోవలసింది చాలా ఉంది అని వాడు ఎదురు చూస్తున్నాడు, ఇంకా పరిశోధనలు చేస్తున్నాడు. అయితే దేవుని జ్ఞానమును గ్రహించినటువంటి వ్యక్తి అయితే ఇదిగో ఈ మాటను చెప్పగలుగుతాడు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది.
అలాగే మరో వాక్య భాగాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వాక్యం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. లెక్కలేనన్ని అద్భుత కార్యములు. దేవుని యొక్క శక్తిని తక్కువగా అంచనా వేసినటువంటి వారు మాత్రమే ఇలా ప్రశ్నలు అడుగుతారు. దేవుని యొక్క శక్తి అపరిమితమైనది. చూడండి, ఆయన యొక్క కార్యక్రమాలను గురించి వ్రాయబడిన మాటలను మీరు చూడండి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు, విస్తారమైనటువంటి అద్భుత క్రియలను ఆయన చేయువాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడినటువంటి ఈ జీవులు, ఈ జంతువులు, ఈ పక్షులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియలు. ఆయన ఆలోచనతో సృష్టించినటువంటి జీవులు. ఇవి ప్రస్తుతానికి అంతరించిపోయినటువంటి దశలో ఉన్నప్పటికీ ఒకప్పుడు ఉన్నవే. అలాగని దేవుడు అవి ఉంటే వాటి దగ్గరకు వెళ్ళి వాటిని చూచి అప్పుడు ఈ మాటలను నమ్ము అని దేవుడు చెప్పటం లేదు. ఒక రూపకాలంకారంగా తీసుకొని ఉపమానమును నీవు అక్కడ గ్రహిస్తూ నీ జీవితాన్ని చక్కదిద్దుకో, నీ బ్రతుకుని నీవు సరిచేసుకో అని మాత్రమే కదా దేవుడు తెలియజేస్తున్నాడు. లేదు, నీవు గురుపోతు దగ్గరకు వెళ్ళు, లేకపోతే మిడునాగు దగ్గరకు వెళ్ళు, భుజంగం దగ్గరకు వెళ్ళు, కొండమేక దగ్గరకు వెళ్ళు, లేకపోతే ఎగురు సర్పము దగ్గరకు వెళ్ళు, తాపకరమైనటువంటి పాము దగ్గరకు వెళ్ళు, అప్పుడు ఈ మాటలను చదువు, నేర్చుకో అని ఏమైనా అంటున్నాడా? విషయాలను గ్రహించు, పరమార్థాన్ని తెలుసుకో, ఆంతర్యాన్ని నీవు గ్రహించు, నీ బ్రతుకును సరిదిద్దుకో అని దేవుడు చెబుతున్నాడు. ఇలా సరిదిద్దుకున్నవారు, చక్కగా జీవితాలను సరిచేసుకున్నవారు నిత్యత్వపు దిశగా ప్రయాణం చేస్తారు. లేదు అనుకుంటే నిత్య నాశనానికి చేరువైపోతారు. దేవుని గ్రంథంలో ఈ విషయాలు అర్థం కాక అపార్థం చేసుకున్న వారై పరిశుద్ధ గ్రంథాన్ని దూరం చేసుకున్న వారు ఏమవుతారు? నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. వారిని గూర్చి కూడా వ్రాయబడింది చూడండి. వారిని గూర్చి అలా దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకునే వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఏమని తెలియజేయబడిందో చూడండి. 92వ కీర్తన 5వ వాక్యం నుండి 92వ కీర్తన 5వ వాక్యం నుండి చూడండి. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. వచ్చేసిందా సమాధానం? ఎటువంటి వారు గ్రహించలేరు? పశుప్రాయులు అంటే జంతువుతో సమానంగా ఉన్నటువంటి వారు, ఒక జంతువులా ఆలోచిస్తున్నటువంటి వారు పశుప్రాయులు. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి, ఎంత గంభీరమైనవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. వివేచన ఉండదు వారికి. పశుప్రాయులు గ్రహించలేరు, గ్రహింపు ఉండదు. దేవుడు ఎందుకు ఈ మాటలను వ్రాయించాడు, మనిషి యొక్క బ్రతుకును సరిదిద్దడానికి ఏ విధంగా దేవుడు ఈ మాటలను పొందుపరచాడు అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేరు. పశుప్రాయులు వాటిని గ్రహించరు, అవివేకులు వివేచింపరు. మీరు పశుప్రాయులుగా అవివేకులుగా ఉండిపోతారో, నిత్యనాశనానికి తరలిపోతారో, లేక దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడిన గ్రంథము, నా బ్రతుకును సరిదిద్దే గ్రంథము అని అర్థం చేసుకొని గ్రహించిన వారై, వివేచించిన వారై దేవుని మార్గంలో నడుచుకుంటూ నిత్యత్వానికి మీరు అంగీకరింపబడతారో మీ చేతుల్లోనే ఉంది. మంచి నిర్ణయాలు తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు నామమున రక్షణ నొందిన వారై, జీవగ్రంథమును చక్కగా మీరు గ్రహించిన వారై మీ బ్రతుకును ప్రభువు మార్గంలో నడిపించుకుంటే చక్కగా నిత్యత్వాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతుంది. లేదంటే పశుప్రాయులై, అవివేకులై, మూర్ఖులై నిత్యనాశనమును పొందేటువంటి ప్రమాదం కూడా సంభవిస్తుంది. కనుక మంచి నిర్ణయాలు తీసుకుంటారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును, మహోన్నతుడును, మహాఘనుడునైన మా కన్న తండ్రి, మీరు వ్రాయించిన మాటలు అత్యద్భుతములు. అందులో తప్పును పట్టడానికి ఏ నరునికి అంతటి తెలివి లేదు, అంత జ్ఞానము లేదు. ఎందుకంటే గొప్పదైనటువంటి జ్ఞానమును, తప్పులు లేనటువంటి మహోన్నతమైనటువంటి విద్యను మీరు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు. నాయన, మీ సృష్టి కార్యములను గ్రహించలేని పశుప్రాయులు,
అవివేకులు. ఇదిగో తండ్రి, ఈ విధమైనటువంటి ప్రశ్నలను సంధిస్తూ పరిశుద్ధ గ్రంథముని తప్పుపట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ సహనముతో, ఓర్పుతో మీ జ్ఞానమును ప్రచురించినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఉపమానమును గ్రహించక, రూపకాలంకారంలో చెప్పబడినటువంటి వాటిని తెలుసుకొనలేక వారిని వారే పొడుచుకుంటూ నిత్యనాశనానికి చేరువవుతున్నారే తప్ప, ఉన్నతమైనటువంటి మీ సంగతులను గ్రహించి మీరు ప్రేమించి వ్రాయించినటువంటి మహాజ్ఞానమును తెలుసుకున్నవారై బోధించినప్పుడైనా వారి మనస్సులు తెరువబడి గ్రహించిన వారుగా వారు ఉండలేకపోతున్నారు. అయితే తండ్రి, మేమందరము మనోనేత్రములు తెరువబడిన వారముగా, మీ జ్ఞానమును గ్రహించిన వారముగా, నిత్య జీవమును సంపాదించుకొనుటకు మీ గ్రంథములో ఉన్న ప్రతి మాటను తండ్రి ఎంతో విలువైనదిగా స్వీకరించి మా బ్రతుకులను సరిచేసుకొనుటకు మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు కృతజ్ఞతలు దేవా. మేమందరము చివరి వరకు తండ్రి ఈ ఉద్దేశ్యములతో మీ జ్ఞానమును అనుసరిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించగలుగుటకు మీ సహాయమును తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.